హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేఆర్ క్రియేషన్స్. మేమైతే ఈరోజు అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి దేవాలయానికి అయితే వచ్చాము. ఈ గుడి అడ్రస్ అయితే హైదరాబాద్కు సమీపంలోని శంషాబాద్ మండలంలో ఉన్న పురాతన దేవాలయం. దీనిని 13వ శతాబ్దంలో వెంగి చాళుక్యులు ఈ దేవాలయాన్ని నిర్మించారు. సీతమ్మ వారు కొలువై ఉన్న కారణంగా ఈ ఊరికి అమ్మపల్లి అనే పేరు వచ్చింది. ఆలయ ప్రాంగణంలో 30 అడుగుల మేర నిర్మించిన గోపురం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఈ గుడికి 2 నీటి గుండాలు ఉన్నాయి. పూర్వం వీటిలోని ఓ గుండంలో రాజులు స్నానం చేసేవారు, మరో గుండాన్ని రాముడు చక్రతీర్థానికి ఉపయోగించేవారు. ప్రతి ఏటా ఇక్కడ శ్రీరామనవమి, శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. సీతారామ లక్ష్మణులు ప్రతిమలు శిలా మకర దోరణాలు కలిగి ఉండటం వలన ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నారు. ముఖమండపంలో పూర్వం తాబేలు ఏర్పాటు చేయబడి ఉండటం వలన ఈ క్షేత్ర దర్శనం మోక్షానికి ప్రసాదించినట్లు చెప్తున్నారు. ఎత్తైన రాజగోపురము, పొడవైన ప్రకారాలు, సుశీలమైన కోనేరు, ఆశ్చర్యతులుగా చేసే ప్రకార మండపాలు అలనాటి ప్రాచీన వైభవానికి సజీవ సాక్ష్యాలుగా దర్శనమిస్తుంటాయి. మహారాజుల సంకల్ప బలం, వారి పర్యవేక్షణ కారణంగానే ఈ ఆలయం నిర్మించడం జరిగింది. గర్భాలయంలో సీతారామ లక్ష్మణులు కొలువై ఉండగా వారికి ఎదురుగా ముఖమండపంలో హనుమంతుడు నిలవై ఉంటాడు. ఇక్కడ గరుత్మంతుడు కూడా కనిపిస్తున్నాడు. ఈ ఆలయంలో భక్తుల్లోనే కాకుండా సినీ ప్రముఖులు కూడా ఆకట్టుకుంది. ఈ గుడి సినిమా వారికి ఓ సెట్టింగ్గా మారింది. కనీసం ఒక్క సీన్ అయినా ఇక్కడ చిత్రీకరించాలని దర్శకులు, నిర్మాతలు ఆసక్తి చూపుతుంటారు. భారీ బడ్జెట్లో సినిమా కీలక సన్నివేశాలు ఇక్కడే చిత్రీకరిస్తుంటారు. అయితే ఒక సినిమా చిత్రీకరణ సమయంలో నాటు బాంబులు పేలి ప్రహారీ కూలటంతో అప్పటి నుంచి ఆలయ నిర్వాహకులు, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 2010లో పురావస్తు శాఖాధికారులు అమ్మపల్లి ఆలయాన్ని సందర్శించి దీనికి ఎంతో ప్రాధాన్యం ఉందని, అవి పురాతన కట్టడాలని తేల్చి చెప్పారు. గోపురం చుట్టూ ఉన్న ప్రహారీ గోడను క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ స్థల నిర్మాణంపై కూడా పరిశోధనలు చేశారు. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఆలయాన్ని మరింత ఆధునీకరిస్తున్నారు. ఎన్నో విగ్రహాలను తయారు చేసిన శిల్పులు కూడా ఈ ఆలయాన్ని దర్శించి ఇక్కడ విగ్రహాలు 1000 సంవత్సరాల కిందటివే అని గుర్తించారు. ఏకశిలతో విగ్రహాలు మండపం ఉండని చాలా అరుదైన స్పష్టం చేశారు. చూసారుగా ఫ్రెండ్స్, గుడి లోపల ధ్వజస్తంభం, రాతి ధ్వజస్తంభము, గుడి ముందు రాతి ధ్వజస్తంభం, గుడి బ్యాక్ సైడ్ గర్భగుడి గోపురం, ఈ గుడి చుట్టూ రూమ్లో ఇక్కడ కళ్యాణ మండపం అవుతుంది. ఇక్కడ పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతుంటాయి. ఇది చూసారుగా ఫ్రెండ్స్, పూర్వం రథం పెట్టేవాళ్ళు ఇక్కడ. ప్రజెంట్ ఇప్పుడు రథం లేదు. దిగుత పైన కప్పుతో కూలిపోయినట్టుంది. ఇక్కడ ఏదో పక్కన ఏదో రూమ్ ఉందని చూద్దామని వెళ్ళాను. ఇక్కడ చూస్తే ఏమి లేదు. పైకి వెళ్ళాను. చుట్టూ ఊరుగుతా, ఇక్కడ ఊరేం లేదు. జస్ట్ గుడి చుట్టూ పొలాలే ఉన్నాయి. పైకి చూశాను. చుట్టూ పొలాలు మంచి. ఇక్కడ ఫేమస్ ఏంటంటే తాటి చెట్లు ఇక్కడ మంచిగా ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ చుట్టుపక్కల పొద్దుతిరుగుడు తోటలు ఎక్కువ చేస్తున్నారు. ఇక్కడ దగ్గరలో ఉంది. ఇది పూర్వము భక్తుల కోసం స్టే చేయడానికి కట్టినట్టుంది. ఇది కూడా శిథిలావస్థలో ఉంది. పోయి చూశాను. పైకి ఏం లేదు. 3 స్టేర్లు కట్టారు. ఇక్కడ నుంచి ఈ గుడి చూసే అయితే బాగా క్లారిటీగా కనపడుతుంది. గుడికి ఎదురుగా ఉంటుంది. చివర ఇదే ఉండేది గుడికి ఎదురుగా. 3 స్టేర్లు అయితే వేసారు. చూడండి మీరే. ఇక్కడ ఏమిలో పూర్వం భక్తుల కోసం కట్టినట్టుంది. ఇది రాజులు వచ్చినప్పుడు వాళ్ళు స్టే చేయడానికి అందుకోసం కట్టినట్టుంది. చూడండి, ఇక్కడి నుంచి గోపురం ముందున్న మండపం, రాతి మండపం. పూర్వం ఇక్కడ యజ్ఞాలు అవి చేసేవాళ్ళంట. అంతా కొంచెం రీమోడలింగ్ చేసినారు. చూడండి, పక్కనే ఉన్న కోనేరు. ఈ కోనేరు చాలా మూవీస్లలో తీశారు. బట్ ఇక్కడ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఇక్కడ ఫోటోషూట్ కోసం వస్తారు. ఇక్కడ ఈ సరౌండింగ్లో ఎక్కడ మ్యారేజ్ అయినా వాళ్ళు ఇక్కడ వచ్చి ఫోటోషూట్ తీసుకొని వెళ్తారు. చాలా బాగుంది. చూడండి, వ్యూ. 30 అడుగుల గోపురము, చుట్టూ ప్రహారీ గోడ. ఇంకా ఇక్కడ పూర్వం రాజులు యజ్ఞాలు, హోమాలు చేసేవాళ్ళంట. ఎక్కువ శ్రీరామనవమి, శివరాత్రి టైంలో ఎక్కువ చేసేవాళ్ళంట ఆ కాలంలో. అయితే కొంతవరకు పర్లేదు, గుడి బాగానే ఉంది. చుట్టుపక్కల చూడటానికి చుట్టూ కోనేరు మెట్లు ఎలా ఉన్నాయో. దీని చుట్టూ ఇది సర్వోనికి చుట్టూ తిరగచ్చు. వాటర్ అయితే స్నానం చేద్దాం అనుకున్నాం. వాటర్
బాగానే ఉన్నాయి. బట్ ఏంటంటే ఈ వాటర్ బాటిల్స్ అవి వేయటం వల్ల అంత కొంచెం చెత్తా చెదారం ఉంది. క్లీన్ చేసే మాట అయితే స్నానం చేయొచ్చు. చూడండి సర్వోని చుట్టూ తిరిగి రావచ్చు. లోపల చుట్టూ రాబడి జనాలు సండే పూట ఎక్కువ వస్తుంటారు. మిగతా రోజుల్లో కొంచెం శని ఆదివారాలు ఎక్కువ, మిగతా రోజులు తక్కువ వస్తుంటారు. సండే ఫుల్గా జనాలు అయితే ఉన్నారు. ఇక్కడ పర్లేదు, బాగుంది ఏరియా. చూడండి పూర్వం కట్టింది, 1000 సంవత్సరాల క్రితం కట్టినవి. చూడండి అందరూ ఎక్కువ ఫోటోషూట్, ఇక మ్యాక్సిమం అందరూ ఇక్కడ ఫోటోషూట్ కోసం వస్తారు. టెంపుల్ బాగుంది, దర్శనం రాములు వారు. ఇంకా శ్రీరామనవమికి శివరాత్రికి అయితే ఇంకా బాగా చేస్తారంటే ఇక్కడ చుట్టుపక్కల పల్లెలు మొత్తం అక్కడికి గుడికి వచ్చేస్తారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే భోజనం, మధ్యాహ్నం పూట భోజనం పెడతారు. పులిహోర లడ్లు ఊగుతున్నాయి ఇక్కడ ఫెసిలిటీస్. ఇది ఇక్కడే భోజనం పెట్టేది, మధ్యాహ్నం పూట పెడతారు. చూడండి గుడి స్ట్రక్చర్ మొత్తం, స్వామివారు ముందున్న భాగము, ఆ మండపం పైకి చూస్తే ఈ మొత్తం క్లారిటీగా కనపడుతున్నాయి. థ్యాంక్ యూ వాచింగ్.